హలో అండి, నేను మీ మాధవిని. మీరు ఎప్పుడు చేసుకునే కాకరకాయ వేపుడు బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి కాస్త కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తింటే. ఈ విధంగా చేస్తే చాలా వరకు చేదు అనేది తగ్గుతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నా మాట విని. ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ కాకరకాయ వేపుడు కోసం ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. ఈ కాకరకాయల్ని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు పైన బుడుపులు ఉన్నాయి కదా కాకరకాయ పైన, వాటిని లైట్గా తీసేస్తున్నానండి. మీకు ఇలా కూడా వద్దు, డైరెక్ట్గా కాకరకాయని అలానే వేసుకుంటాను అంటే డైరెక్ట్గా అలా అయినా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను లైట్గా ఈ బుడుపులన్నింటినీ తీసేస్తున్నాను. తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మీరు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అలాగే లోపల విత్తనాలు బాగా ముదురుగా ఉన్నాయనుకోండి, వాటిని తీసేసేయండి. లేతగా ఉంటే విత్తనాలతో సహా కట్ చేసుకోవచ్చు. నాకు లేతగానే ఉన్నాయి చూడండి, నేను కట్ చేస్తున్నాను. ముదురుగా ఉంటే విత్తనాల వరకు తీసేసేయండి. చూడండి, కాకరకాయలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని కాకరకాయల లోపల విత్తనాలు ఉన్నాయండి, వాటిని నేను తీసేసాను. లేదు, కొంతమంది ఈ విత్తనాలు కూడా ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు విత్తనాలతో సహా వేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఈ వేపుడికి కొద్దిగా ఎక్కువే పడుతుందండి. కాకరకాయ ముక్కలు బాగా వేగాలి కాబట్టి ఆయిల్ కాస్త పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి. ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని వేయించుకోండి. ముక్కలు వేగేటప్పటికే ఉప్పు అనేది ముక్కకు బాగా పడుతుంది. మనందరికీ తెలిసిందే కదా, కాకరకాయ ముక్కలు వేగడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది కదా, కాస్త ఓపికగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, కాకరకాయ ముక్కలు ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేగాలి. అప్పుడే మీకు చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది ముక్కలు తినేటప్పుడు. అందుకని ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఆవాలు చిటపటలాడిందాకా వేయించండి. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే 4-5 వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చాపచ్చగా దంచి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించండి. ఈ టమాటా ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి. టమాటా ముక్కలు తొందరగా మెత్తబడి వేగుతాయి సాల్ట్ వేయడం వల్ల. ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కలు వేయించేటప్పుడు సాల్ట్ వేసున్నాము, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. మామూలుగా అయితే కాకరకాయ వేపుల్లో ఇలా టమాటాలు వేసి చెయ్యం కదండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను. మీకు బాగా స్పైసీగా కావాలంటే కారం కొద్దిగా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ డెసికేటెడ్ కొబ్బరి పొడి వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత జస్ట్ 1 లేదా 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. ఒకవేళ మీ దగ్గర డెసికేటెడ్ కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 1 నిమిషం పాటు ఇలా వేయించేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే. ఈ కాకరకాయ వేపుడిని రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. రెగ్యులర్గా మనం చేసుకునే కాకరకాయ వేపుడులా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.